అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా ఎన్నో శివాలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముక్కంటేశ్వరుడి ఆలయాల్లో అయితే శివుడి విగ్రహాల రూపంలో కంటే శివలింగ రూపంలోనే దర్శనమిస్తుంటాడు. వీటిలో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 5 శివలింగాలయాలున్నాయి. వీటిని చాలా అరుదైనవిగా భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ దివ్య రూపం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. స్వామివారి దర్శనాల్లో ఒక్కో లింగానికి ఒక్కో ప్రత్యేకత. అలాంటి ఆలయాల్లో ఒకటి అమర్నాథ్ ఆలయం. అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రంగా భావిస్తారు దీనికి గుహ దేవాలయంగా కూడా పేరుంది. ఏడాదిలో నిర్దిష్టమైన సమయంలో కనిపించే శివలింగం అమర్నాథ్ ఆలయం. మంచుగడ్డతో శివలింగం కొలువై ఉండడం అమర్నాథ్ ఆలయంలోని ప్రత్యేకత. వేసవి కాలం తప్ప మిగిలిన కాలమంతా ఈ ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ శివలింగాన్ని దర్శించుకునేందుకు వేసవిలో పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివస్తుంటుంది. ఇక శివాలయాల్లో ప్రఖ్యాతిగాంచిన మరో ఆలయం నర్మదా నదీ తీరంలో వెలిసిన శివలింగేశ్వరుడి ఆలయం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. మహేశ్వర్లోని నర్మదా నదిలో వెలిసిన ఈ శివలింగం అత్యంత అద్భుతమైనది. ఇక్కడ లింగాకారానికి ఎదురుగా నందీస్వామి వెలిసి ఉన్నాడు. పురుషుడు ప్రకృతి సమగమనాన్ని సూచించి ఈ శివలింగం కొలువైన స్థలం అత్యంత పవిత్రమైనది. ఇక్కడ స్నానం ఆచరిస్తే పాపాలు పోతాయనేది భక్తుల విశ్వాసం. ఇక శివాలయాల్లో మరో ఆలయం తమిళనాడులో వెలిసిన బృహదీశ్వర దేవాలయం. ఇది అత్యంత ప్రాచీనమైనది, ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో చాలా విశేషాలను కలిగి ఉన్న అత్యంత పవిత్రమైన యాత్రాస్థలం ఉంది. ఇక్కడ శివలింగం ఏకశిలతో చేయబడిన భారీ శివలింగంగా భక్తులకు దర్శనమిస్తుండడం విశేషం. ఇక పరమశివుడు లింగాకారంలో దర్శనమిస్తూ ప్రసిద్ధి చెందిన మరో ఆలయం కేదారేశ్వర దేవాలయం. ఇది మహారాష్ట్రలోని హరిశ్చంద్రఘాడ్లో వెలిసింది. కేదారేశ్వర ఆలయాన్ని అత్యంత మహత్యం కలిగిన ఆలయంగా భావిస్తూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం 4 స్తంభాలు కలిగి ఉన్న ఒక గుహాలయం. ఆ 4 స్తంభాల్లో ఇప్పటికే 3 స్తంభాలు శిథిలావస్థకు చేరాయి. మిగిలిన 1 స్తంభం పడితే యుగాంతం వస్తుందని అంటుంటారు. ఇక పరమశివుడి ఆలయాల్లో అత్యంత పేరున్న దేవాలయాల్లో మరొకటి మధ్యప్రదేశ్లో ఉంది. విదేశాలోని ఉదయగిరి గుహల్లో ఉన్న అత్యంత అరుదైన శివలింగం ఇది. ఏకముఖాన్ని కలిగి ఉన్న శివలింగంగా దర్శనమిస్తూ ఉంటుంది. అందుకే ముఖలింగంగా పిలుస్తారు. ఇది చాలా ప్రత్యేకమైన శివలింగంగా విశ్వసిస్తూ ఉంటారు. లింగాకారంలో వందలాది ఆలయాలు ఉన్నప్పటికీ ఈ 5 శివలింగాలు చూసేందుకు 2 కళ్ళు చాలవంటారు భక్తజనం. జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే జీవితం ధన్యమవుతుందిగా విశ్వసిస్తూ ఉంటుంది భక్త కోటి.